మరి మనం ప్రపంచవ్యాప్తంగా జరపబడే శ్రేష్టమైన పండుగ క్రిస్మస్ పండుగ. సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం కదండి, క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, క్రిస్మస్ దినాలు ఎప్పుడు వస్తాయని మనందరం ఎదురు చూస్తూ ఉంటాము. మీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నారో నాకు తెలియదు. లిటరల్గా మన వయసు ఎంతో అన్ని సంవత్సరాలు జరుపుకున్నవారు. ఒకవేళ మరి దేవుని ఎరిగిన కుటుంబంలో మనం పుట్టినప్పటి నుండి ఎంత వయసో అన్ని క్రిస్మస్లు జరుపుకొని ఉంటాం. క్రిస్మస్ను ఆచారపూర్వకంగా అలవాటుగా జరుపుకోవడం వలన ఎలాంటి ఉపయోగం లేదు, కానీ ఆత్మీయముగా అర్థవంతంగా జరుపుకున్నప్పుడు మాత్రమే క్రిస్మస్ను మరి మనం ఆనందించగలము. క్రిస్మస్ ద్వారా మనము దీవెన పొందగలం. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ సంవత్సరానికి మీరు ఇది ఎన్నో గ్రాండ్ క్రిస్మస్ నాకు తెలీదు, ఒకవేళ చుట్టుప్రక్కల మరి కొన్ని గ్రాండ్ క్రిస్మస్ మీరు అటెండ్ అవుతారేమో నాకు తెలియదు, కానీ దైవజనులు ఎజ్రా శాస్త్రి గారిని దేవుడు మరి బలపరిచి ఈ చక్కని గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయడంలో గల ఆయన ఉద్దేశం ఏంటంటే, పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడు మా భూమి మీద మన కొరకు జన్మిస్తే కొన్నిసార్లు మన జీవితంలో మనకు దగ్గరగా వచ్చిన యేసయ్యను మనకు దగ్గరగా రావాలని, మనల్ని హక్కున చేర్చుకోవాలని, ఆయనలో మనల్ని స్థిరపరచాలని ఆశిస్తున్న యేసయ్యకు చాలామంది దూరంగా బ్రతుకుతూ ఉన్నారండి. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఒకవేళ నీ జీవితంలో దేవుడు నీకు దూరంగా ఉన్నాడు అనిపిస్తే పొరపాటు దేవునిలో లేదు, ఆయన దూరంగా జరిగిపోలేదు, నువ్వే ఆయనకు దూరంగా వెళ్ళిపోయావు అని అర్థం చేసుకొని. If you feel that God is far from you, guess what? It is not God who moved away from you, but it is you who have wandered away from God. దేవుని నుండి మనము దూరం అవడం వల్ల ఆయన సన్నిధిని మనం దూరం అయ్యేవారము తప్ప దేవుడు ఎన్నడూ కూడా మనకి దూరంగా ఉండేవాడు కాదు. క్రిస్మస్ అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ లోకంలో చాలామంది మనుషులు దేవుళ్ళుగా పిలువబడడానికి ఇష్టపడిన వారు ఉన్నారు, మనుషులు దేవుళ్ళుగా చలామణి అయిన వారు ఉన్నారు. కొన్నిసార్లు పాఠక దేవుళ్ళు అని వార్తాపత్రికలో రాస్తే కొంతమంది మరి పాఠకులు అనుకుంటారు, పాఠక దేవుళ్ళు అని ఎంత బాగా పిలుస్తున్నారని. కొన్నిసార్లు డాక్టర్లు ప్రాణాపాయ స్థితిలో మనల్ని కానీ మన కుటుంబీకులు కానీ కాపాడినప్పుడు కొంతమంది అత్యాభిమానంతో వెళ్ళిపోయి ఏమంటారంటే, దేవుడు లాగా మమ్మల్ని కాపాడారండి. దేవుడు లాగా అని అనడం కూడా కరెక్ట్ కాదు. చాలా మేలు చేశారు, చాలా సహాయం చేశారు అని చెప్పచ్చు, కానీ దేవునితో ఎవరిని కూడా మనము సమానం చేయలేము, అది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఆపదలో కష్టంలో ఆదుకున్న వారిని కొన్నిసార్లు మీరే మా దేవుడండి అని కొంతమంది దేవుడు అనే మాటను చాలా క్యాజువల్గా వాడేస్తూ ఉంటారు. ఇది మనం గమనిస్తుంటాం. కొన్ని షాపుల బయట ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కస్టమర్ దేవుళ్లకు పలానా పండుగ శుభాకాంక్షలు అనే మాట చూస్తామండి. వాళ్ళ షాప్కి వెళ్ళి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి సరుకులు కొన్నంత మాత్రాన దేవుళ్ళు అయిపోతామా? వాళ్ళు ఏదో అలా రాసినంత మాత్రాన దేవుడు అని బహుశా పిలువబడినంత మాత్రాన ఎవరు దేవుడు కారు. కానీ దేవుడు అంటే ఆయనలో కొన్ని దైవ లక్షణాలు ఉండాలి, ఆయనలో క్వాలిటీస్ ఉండాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు లేనివాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనించినట్లయితే ఆయనలో ఉన్న విశిష్టత, ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఆయనలో ఉన్న అసమానత చాలా గొప్పది. క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు మనిషి అయ్యాడు. మనుషులు చాలామంది దేవుళ్ళుగా పిలువబడ్డానికి ఇష్టపడ్డారు, అవతారాలు ఎత్తారు, కొన్నిసార్లు దేవుళ్ళుగా పూజలు అందుకున్నారు, కానీ బట్ అట్ ది ఎండ్ ఇట్ వాస్ ప్రూవ్డ్ దట్ దే ఆర్ నాట్ గాడ్. కానీ మనుషులు కొంతకాలం తర్వాత అర్థమైపోయింది, వీరు పూజలు అందుకున్నారు కానీ వీరు దేవుళ్ళు మాత్రం కాదు అని. కానీ దేవాది దేవుడే మానవ రూపం ధరించి నిన్ను నన్ను ప్రేమించి మనిషిగా వచ్చాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇంకొక మాట, ఇంకొక విధానంగా మనం అర్థం చేసుకోవాలంటే, మన బయోడేటా ఏంటి అని ఆలోచన చేస్తే, ఎవరైనా మీ బయోడేటా ఏంటండి అని అడిగితే, నేను పలానా చదువు చదివానండి, పలానా ఉద్యోగం చేస్తున్నాను అని కొన్నిసార్లు మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని గురించి, మనకు జాబ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడతామేమో, కానీ నిజానికి మనుషులందరి బయోడేటా ఏంటి అని ఆలోచన చేస్తే, మనము పాపులము, దూరస్తులము, దేవునికి శత్రువులము, బలహీనలము. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనల్ని మనమే ప్రేమించుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో మన జీవితాలు ఉండగా, దేవాతి దేవుడు అటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను వెతుక్కుంటూ, ఇందాక చెప్పాను కదా, మనకు దగ్గరగా రావాలని పరలోకాన్ని, ఆ మహిమను, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూమి మీద అడుగు పెట్టారు. 2025 సంవత్సరాల క్రితము ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక. యేసయ్య చరిత్ర పురుషుడు, యేసయ్య చరిత్రలో లేరు
అని ఏ ఒక్కరు కూడా అనలేరు. కారణం ఏంటంటే చరిత్రను 2 భాగాలుగా విభజించింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక. ఒకవేళ మన బర్త్ డేట్ మనం వేసుకున్నాం, ఇది 2025వ సంవత్సరం అని మనం చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారి లోకం మీద అడుగుపెట్టి ఇప్పటికి 2025 సంవత్సరాలు అయిందనమాట. జీసస్ బర్త్ హ్యాస్ బికమ్ అ రెఫరెన్స్ పాయింట్ టు హిస్టరీ. టైం లైన్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అనేది ఒక మరి శ్రేష్టమైన ఘట్టమయ్యి చరిత్రను 2 భాగాలుగా విభజించింది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడవదిగా క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మానవ వంశావళిలో ఒదిగిపోయాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిని గురించి మనం చదువుతాం. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి తండ్రి ఆ లిస్ట్ అంతా మనం చదువుతాం. అఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన్ని లోకానికి వచ్చారు. బట్ ఫాస్టర్ ఫాదర్ అంటే యోసేపు యొక్క ప్రమేయం లేదు, కానీ ఒక ఫాస్టర్ ఫాదర్గా, ఒక గార్డియన్గా యోసేపు ఉన్నట్లుగా మనం గమనిస్తాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, ఆయన వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించగలం. దేవాది దేవుడు మానవ వంశావళిలో, మానవ కుటుంబంలో ఒదిగిపోయాడు. కారణం ఏంటంటే మానవులముగా ఉన్న మనలను ఆయన పరలోకపు కుటుంబంలో మనల్ని మరి భాగంగా చేయడానికి, మనల్ని పాలివారిగా చేయడానికి, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ఏమనంటే ద సన్ ఆఫ్ God became the son of man so that the sons of men can become the sons of God. దైవ కుమారుడు మనుష్య కుమారునిగా లోకానికి వచ్చాడు. మానవులమైన మనలను దేవుని బిడలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా తీర్చిదిద్దడానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తగ్గించుకొని మనల్ని హెచ్చించాడండి. ఇదెంత ఆశ్చర్యము, ఇదెంత గొప్ప ప్రేమ, అర్థం చేసుకోవాలి. గాడ్ కేమ్ డౌన్ సో దట్ వీ కెన్ బి లిఫ్టెడ్ అప్. ఆయన దిగొచ్చాడు, మహిమను విడిచిపెట్టొచ్చాడు, ఆయన యొక్క తేజస్సు విడిచిపెట్టొచ్చాడు. ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అనే మాట ఉంటుంది. దాసుని స్వరూపం ధరించుకొని ఆయన తగ్గించుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన నిన్ను నన్ను ఆయన హెచ్చించడానికి. ఇంకొక మాటలో చెప్పాలంటే, the best God came down to transform the worst man. పనికిరాని మన బ్రతుకులు మార్చడానికి అతి శ్రేష్ఠుడైన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్. ఒకవేళ ఇప్పటి వరకు క్రిస్మస్ అంటే మీకు వేరే అభిప్రాయాలు ఏమైనా ఉన్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ని గుర్చిన ఒక స్పష్టత, ఒక స్పష్టమైన గ్రహింపు మీరు కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. అమెరికా దేశంలో మిషిగన్ అనే ప్రాంతంలో ఒక రైతు 1930వ సంవత్సరం ఆ కాలంలో ఆయన బ్రతుకుతుండేవారు. ఒకసారి ఆయన తన పొలానికి వెళ్ళి పనిచేస్తూ ఉండగా అతనికి ఒక ఆసక్తికరమైన రాయి దొరికిందండి. ఆ రాయి కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ పొలంలో పడిపోయిన ఆ రాయిని ఆయన ఇంటికి తీసుకొచ్చి, ఈ రాయిని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసి, డోర్ స్టాపర్స్ అంటారు కదండి, ఈ కాలంలో అయితే మనకి డోర్ స్టాపర్స్, విండో స్టాపర్స్ ఉన్నాయంటే తలుపు గాలికి పడిపోకుండా అడ్డుగా కొన్ని రకాలైన మరి డోర్ స్టాపర్స్ ఇప్పుడు మనం వాడుతున్నాం. ఆ కాలంలో డోర్ స్టాపర్స్ లేవు. 1930వ సంవత్సరం కాలంలో అతను అనుకున్నాడు, అతని ఫ్రంట్ డోరు గాలి వస్తే పడిపోకుండా, మూసుకొని పోకుండా ఆ రాయిని, విచిత్రంగా కనబడిన ఆ రాయిని అతని డోర్కి డోర్ స్టాపర్ లాగా చాలా సంవత్సరాలు దాన్ని పెట్టాడు. కొన్ని 10 సంవత్సరాలే ఆ రాయిని డోర్ స్టాపర్గా వాడాడు. బట్ వన్ ఫైన్ డే సెంట్రల్ మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జియాలజీ విభాగంలో ఉన్న ఒక ప్రొఫెసర్ గారు వీరి ఇంటికి వచ్చారంట. వీరింటికి వచ్చిన తర్వాత ఈ రాయిని చూశాడు. ఆయన అసలే జియాలజిస్ట్ ఏమో, ఆయనకి భూమిలో దొరికే ఖనిజాలు వీటన్నిటి గురించి చాలా మంచి అవగాహన ఉంది. ఈ రాయిని చూడగానే ఈ రైతుని అడిగాడు, ఒకసారి ఆ రాయి నాకు ఇవ్వు అని ఆ ప్రొఫెసర్ గారు తీసుకొని ఆ రాయిని పరిశీలించిన తర్వాత $1,00,000 రేటుకు ఆ రాయి అమ్ముడుపోయింది. అంటే అప్పటి వరకు అంత విలువైన రాయిని ఈ వ్యక్తి ఎలా వాడాడు? విలువైన రాయే, దాని విలువ తెలియక దాన్ని చాలా నిరుపయోగమైన స్థలంలో పెట్టాడు. దట్ ఈస్ యూస్లెస్ అనుకున్నాడు, ఒక సామాన్యమైన రాయి అనుకున్నాడు. ఆ రాయి యొక్క విలువ, గొప్పతనం తెలిసిన తరువాత దాని వలన ఆ రైతు ఒక ప్రయోజనాన్ని పొందాడు. ఈ రాత్రికాల సమయంలో చరిత్రలో జరిగిన ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈనాటి దినాల్లో కూడా చాలామంది ఆ రైతులాగే ఉన్నాం. నేను ఆ రైతు గురించి చెప్పగానే కొంతమంది నవ్వుకున్నారు, ఎంత తెలివి తక్కువ వాడు, వాట్ అ ఫూలిష్ ఫార్మర్, ఆయనకి అంత విలువైన రాయి అతనికి దొరికితే అతని పొలంలో, నిజానికి
అది ఆకాశం నుండి ఒక ఉల్కలాగా పడి, ఒక మెటియోర్స్ అంటారు, ఆకాశం నుండి ఒక ఉల్క పడిన తర్వాత అది ఐరన్ అండ్ నికెల్ 2 మెటల్స్ కలిసిన రాయి అనమాట. ఆ ప్రొఫెసర్ గారు దాన్ని గుర్తించి చాలా ఖరీదుకు దాన్ని కొనుక్కొని దాన్ని మరి రీసెర్చ్ కొరకు వారు ఉపయోగించారనే మాట నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేటి ప్రపంచంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలుసు అనుకుంటూనే, యేసు ప్రభువారు నా జీవితంలో ఉన్నారు, ఆయన బిడ్డను అనుకుంటూనే యేసయ్య యొక్క గొప్పతనము, ఆయనలో ఉన్న విశిష్టత, ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఆయనలో ఉన్న శ్రేష్టత ఇవేవి తెలుసుకోలేక చాలామంది దేవుని బిడ్డలము అని చెప్పుకుంటూనే దేవునికి తగినట్లుగా బ్రతకలేక, దేవుని కృపను, దేవుని ఆశీర్వాదమును, దేవుని దయను, దేవుడు అనుగ్రహించే అమూల్యమైన రక్షణను పొందుకోలేక వారి జీవితంలో ఆధ్యాత్మికంగా పేదరికంలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రాండ్ క్రిస్మస్ ఎందుకంటే, దిస్ క్రిస్మస్ ఇస్ టు నో హూ గాడ్ ఇస్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నీవు నేను ఒక మంచి అవగాహనలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. టు నో జీసస్ ఇస్ టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు అంటే తెలుసండి, నీకే అభిప్రాయం ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ అ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ జీసస్ ఇస్. యేసు ప్రభు ఎవరో నువ్వు సరైన అవగాహన నువ్వు తెలుసుకొని కలిగి ఉండి నీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించి ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు యూ విల్ నాట్ బీ అ లూజర్. నువ్వు నీ జీవితంలో ఓడిపోయే వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా నీ జీవితంలో ఉండవు, కానీ ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు యువర్ లైఫ్ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్.